అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా అదిరిపోయే శుభవార్త అయితే వచ్చేసిందండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆడబిడ్డలందరికీ కూడా ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభించాలని చెప్పి కీలక అప్డేట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఏపీలో కూటమి ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ మహిళలకైతే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అయితే జరిగిందనమాట. అంటే మహిళలు ఆర్థికంగా బలంగా ఉండాలని చెప్పి వారికి చేయూతనివ్వాలి అన్న ఉద్దేశంతో మహిళల కోసం ప్రత్యేకంగా అనేక రకాల పథకాలను అమలు చేయడం అయితే జరిగింది. తాజాగా మరి ఆడబిడ్డ నిధి పథకం పైన కీలక ప్రకటనలు చేసిందండి ఏపీలో కూటమి ప్రభుత్వం. ఈ పథకం ద్వారా అర్హత ఉన్న ప్రతి మహిళ యొక్క ఖాతాలో నెలకి 1,500 రూపాయలు చొప్పున ఏడాదికి 18,000 రూపాయలు జమ చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకుందనమాట. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళా మనులంతా కూడా ఈ పథకం ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అని చెప్పి ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారండి. ఎంతగానో మహిళలు ఎదురు చూస్తున్న ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి ఈ పథకానికి సంబంధించి కీలక అప్డేట్ అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. మరి సూపర్ 6 పథకాల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారండి. ఈ పథకం కోసం ఎక్కడా లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పథకం ద్వారా మహిళలకు డబ్బులు వేయడానికి బడ్జెట్లో 3,300 కోట్ల రూపాయలని ప్రవేశపెట్టడం కూడా జరిగిందనమాట. మరి ఇప్పుడు ఈ డబ్బుల్ని మహిళల ఖాతాల్లోకి దీపావళి కానుకగా వేస్తాము అని చెప్పి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. దీనిపైన పూర్తి సమాచారాన్ని వీడియోలోకి వెళ్ళి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో చేసినా కానీ మీకు వెంటనే వీడియో రూపంలో రావడం అయితే జరుగుతుందన్నమాట. అదేవిధంగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలా చేస్తే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక విషయాన్ని తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మరి లేట్ చేయకుండా వెళ్ళిపోదామండి. ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆడబిడ్డ నిధి పథకాన్ని దీపావళి కానుకగా ఇవ్వాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ సంవత్సరం దీపావళి పండుగ మహిళల కళ్ళల్లో కాంతులను అయితే తీసుకురాబోతుందన్నమాట. ఈ పథకం ద్వారా ఎవరైతే 18 ఏళ్ళు దాటి 59 సంవత్సరాల లోపు ఉన్న మహిళలు ఉన్నారో ఆ మహిళలందరికీ కూడా ఏడాదికి మరి 18,000 రూపాయలు చొప్పున జమ చేయబోతున్నారండి. ఈ డబ్బుల్ని అక్టోబర్ 18వ తారీఖున మహిళల ఖాతాల్లోకి జమ చేస్తాము అని చెప్పి చెప్పడం అయితే జరిగింది. మనకి తాజాగా క్యాబినెట్లో సమావేశాలు జరుగుతున్నాయండి. ఈ సమావేశాల్లో యొక్క పథకం అమలుపైన విధి విధానాలపైన అధికారులతో చర్చించి కీలక నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారన్నమాట. అంటే ఈ పథకం ద్వారా మరి ఎవరు అర్హుల్ని ఎలా ఎంపిక చేయాలి, మరి ఈ యొక్క పూర్తి సమాచారం కోసం ఈ పథకానికి సంబంధించి తాజాగా కొన్ని అర్హతలను ప్రామాణికాలను కూడా తీసుకోవడం అయితే జరిగిందండి. ఈ పథకం ప్రారంభించడానికి రాష్ట్రం అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట. ఈ పథకాన్ని దీపావళి కానుకగా ప్రారంభిస్తున్నామని చెప్పి చెప్పడం అయితే జరిగింది. మరి అందరూ కూడా ఎదురు చూస్తున్నారంటే దీపావళి రోజున ఈ పథకం మరి ప్రారంభం అవుతుందా లేదా అని చెప్పేసి. మరి ఖచ్చితంగా ఈ యొక్క దీపావళి పండుగ సందర్భంగా ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభిస్తాము అని చెప్పి కొన్ని అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగిందనమాట. ఈలోపుగా మరి మహిళలందరూ కూడా కొన్ని అప్డేట్స్ అనేవి చేసుకుని ఉండాలి అని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి. మరి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు ఈ యొక్క అప్డేట్స్ ద్వారానే ఎంపిక చేసే అవకాశం అయితే ఉందన్నమాట. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో వారందరూ కూడా ఖచ్చితంగా రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ అనేది కలిగి ఉండాలి. అయితే ఈ పథకం తొలుత బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ కులాలకు చెందిన మహిళలకు మాత్రమే వేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగింది. మరి ఓసీ కులాల వాళ్ళకి ప్రత్యేకంగా మరొక పథకాన్ని వస్తాము అని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి. అయితే తాజాగా ఓసీ కులాల మహిళలకి ఇవ్వము అని చెప్పి ఎక్కడా కూడా మనకి అప్డేట్ అయితే రాలేదన్నమాట. ఈ విధంగా కనుక మనం చూసుకుంటే అన్ని కులాల మహిళలకి ఒక పథకం ద్వారా డబ్బులు అయితే రాబోతున్నాయి అన్నమాట. మరి ఎవరైనా కానీ ఆడబిడ్డ నిధి పథకానికి అప్లై చేసుకోవాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు కొత్త స్మార్ట్ రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలన్నమాట. పాత రేషన్ కార్డు అనేది యాక్సెప్ట్ చేయరండి. ప్రతి ఒక్కరు కూడా కొత్త రేషన్ కార్డు అనేది మీరు ప్రూఫ్ కింద పెట్టాలి. మరి కొంతమంది రేషన్ కార్డులు అయితే చాలామంది తీసుకోలేదు అని చెప్పి కొన్ని అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగిందనమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా మీరు కొత్త స్మార్ట్ రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలండి. రేషన్ కార్డు కలిగి ఉండటంతో పాటుగా మీరు యొక్క రేషన్ కార్డుకి, ఆధార్ కార్డుకి అనుసంధానం చేయాలి. మరి రేషన్ కార్డుకి ఈకేవైసీ కూడా ఉంటుందన్నమాట. దాని వేలిముద్రల ఆధారంగా రేషన్ కార్డుకి ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయాలి. మీరు ఇలా చేస్తేనే మీకు డబ్బులు అనేవి అకౌంట్లోకి రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మీ యొక్క ఆధార్ కార్డు కూడా మీరు కేవైసీ అనేది కంప్లీట్ చేయాలండి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ సంక్షేమ పథకాల్లో అతి ముఖ్యంగా కనుక మనం చూసుకుంటే ఎవరైతే కేవైసీ చేసుకున్నారో వారికి మాత్రమే డబ్బులు అయితే రావడం అయితే జరిగిందనమాట. అర్హత ఉండి కూడా చాలామంది కేవైసీ అనేది చేయించుకోకపోతే దానివల్ల కూడా చాలామందికి డబ్బులు రాకపోవటం అనేది జరిగిందనమాట.
మరి చాలామందికి ఈ యొక్క కేవైసీ అనేది కంప్లీట్ చేయలేదండి. ఎందుకంటే కొంతమంది గిరిజన ప్రాంతాల్లో, మారుమూల గ్రామాల్లో నెట్వర్క్ అది సరిగా లేని ప్రదేశాల్లో నివసించే వారికి ఒక కేవైసీ అనేది ఒక ప్రాబ్లమ్ అయిందనమాట. దానివల్ల చాలామందికి కేవైసీ ఇంతవరకు కూడా చేయించుకునే వారు చాలామంది ఉన్నారండి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే అధికారులకు ముందుగా కేవైసీ అనేది కంప్లీట్ చేయించమని చెప్తుందనమాట. దీనికోసం ప్రత్యేకంగా సెంటర్లు, క్యాంపులు కూడా నిర్వహించి కేవైసీలు అనేది కంప్లీట్ చేయడం అయితే జరుగుతుందనమాట. కాబట్టి తప్పనిసరిగా మీ యొక్క ఆధార్ కార్డుకి మీరు కేవైసీ అనేది పూర్తి చేశారో లేదా అని చెప్పి చూసుకోండి. దీంతో పాటుగా మీరు బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి. మీ యొక్క బ్యాంక్ అకౌంటు చక్కగా యాక్టివ్‌లో ఉన్నదై ఉండాలండి. అదేవిధంగా బ్యాంక్ అకౌంట్‌కి ఎన్‌పీసీఐ లింకింగ్ అనేది చేయాలన్నమాట. ఎందుకంటే మనకి గవర్నమెంట్ వారి డబ్బుల్ని డీపీటీ విధానం ద్వారా బ్యాంకులో జమ చేయడం అయితే జరుగుతుంది. డీపీటీ విధానం ద్వారా అంటే డైరెక్ట్‌గా గవర్నమెంట్ నుంచి అక్కడ డబ్బులు రిలీజ్ చేయగానే వచ్చి మీ ఖాతాలో పడటం అయితే జరుగుతుంది. మధ్యవర్తులు కానీ, మీడియేటర్స్ కానీ ఎవరు ఉండరనమాట. అదేవిధంగా డబ్బులు మీ ఖాతాలోకి జమ కావాలంటే మీరు ఖచ్చితంగా ఎన్‌పీసీఐ లింకింగ్ అనేది చేసుకోవాలి. ఎవరైతే లింకింగ్ చేసుకున్నారో వారికి మాత్రమే పడతాయండి. ఒకవేళ మీరు గతంలో చేయించుకొని ఉన్నా మరి ఇప్పుడు ఆ ఎన్‌పీసీఐ లింకింగ్ అనేది యాక్టివ్‌లో ఉందా, ఇన్‌యాక్టివ్‌లో ఉందా అని చెప్పేసి ఒకసారి మీరు బ్యాంక్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌కి ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ కూడా లింకింగ్ చేసుకోవాలండి. ఫోన్ నెంబర్ అనేది ఖచ్చితంగా మీకు యాక్టివ్‌లో ఉన్న ఫోన్ నెంబర్ అయితే ఉండాలన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా సిద్ధం చేసుకోండి. చాలామంది పోస్ట్ ఆఫీస్‌లో అకౌంట్ ఓపెన్ చేయాలని చెప్పని అడుగుతున్నారు. కొత్తగా మీరు పోస్ట్ ఆఫీస్‌లో అకౌంట్ ఓపెన్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. మీకు బ్యాంక్ అకౌంట్ ఉంటే బ్యాంక్ అకౌంటే ఇచ్చుకోండి. అదేవిధంగా ఎవరికైనా ఇంకా కొత్తగా ఓపెన్ చేయాలి, అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే అప్పుడు మీకు దగ్గరలో పోస్ట్ ఆఫీస్ ఉంటే పోస్ట్ ఆఫీస్, బ్యాంక్ అకౌంట్ ఉంటే బ్యాంక్ ఉంటే బ్యాంకు అందులో అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చండి. మరి ఈ విషయాన్ని అయితే గమనించండి. దీంతో పాటుగా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి 6 స్టెప్ వెరిఫికేషన్ అనేది తీసుకుంటారనమాట. 6 స్టెప్ వెరిఫికేషన్‌కి మీరు అన్ని అర్హతలు మీకు ఉంటేనే ఇవ్వడం అయితే జరుగుతుందండి. దీంట్లో ముఖ్యంగా కనుక మనం చూసుకుంటే కరెంటు బిల్ ఒకటి ఉంటుంది. కరెంటు బిల్‌తో పాటుగా మరి మీకు కారు ఉన్నా, 4 వీలర్ కారు ఉన్నా కానీ రావండి. మీ కుటుంబంలో ఎవరికన్నా గవర్నమెంట్ ఉద్యోగం కలిగి ఉన్నా రాదనమాట. మరి మీరు నివసించే భూమి వచ్చేసి పట్టణ ప్రాంతాల్లో 1200 చదరపు అడుగులు, అదే పట్టణ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగులు, గ్రామీణ ప్రాంతాల్లో 1200 చదరపు అడుగులు మించి ఉండకూడదనమాట. ఇలా ఉన్నా కానీ మీకు యొక్క పథకానికి సంబంధించి డబ్బులు అనేవి రావండి. దీంతో పాటు అతి ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే కనుక హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అనేది మీరు ఖచ్చితంగా చేయించుకుని ఉండాలి. చాలామంది హౌస్ హోల్డింగ్ మ్యాప్ సచివాలయ ఉద్యోగస్తులు ఇంటి వద్దకు వచ్చి చేయడం అయితే జరిగింది. కాకపోతే కొన్ని సాంకేతిక కారణాల వల్ల చాలామంది పేర్లు అయ్యి అందులో నమోదై ఉండట్లేదు. మరి మీ పేరు అనేది అందులో నమోదై ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోవాలన్నమాట. ఎలా తెలుసుకోవాలనుకుంటే మీరు ఆధార్ కార్డు తీసుకొని మీ సచివాలయాల వద్దకు వెళ్తే కనుక అక్కడ ఉన్న అధికారులు మీ ఆధార్లో ఉన్న మీ ఆధార్ నెంబర్ ప్రకారం ఓపెన్ చేసి హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ మీద అయ్యిందా లేదా అని చెప్పి చూసి చెక్ చేసి చెప్తారండి. ఒకవేళ ఇన్ కేసు ఏదైనా సాంకేతిక కారణాల వల్ల కానీ ఏదైనా మరి డేటా మిస్టేక్ వల్ల ఏమైనా ఒకవేళ అయ్యి ఉండకపోతే వెంటనే వాళ్ళు ఎంట్రీ కూడా చేయడం అయితే జరుగుతుంది. ఈ విషయాన్ని అయితే తప్పనిసరిగా అందరూ గమనించండి. ఇవన్నీ చేసుకుని మీరు సిద్ధంగా ఉంటేనే ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి 18,000 రూపాయలు ఖాతాలో జమ అవుతాయి అన్నమాట. అంటే మొదటిసారి పథకాన్ని ప్రారంభించినప్పుడు 18,000 ఖాతాలో జమ చేసి తర్వాత నుంచి నెల నెల 1,500 రూపాయలు ఖాతాల్లోకి ప్రతి మహిళకి కూడా ఒక పెన్షన్ లాగా డబ్బులు ఇవ్వాలని చెప్పి ఏపీలో కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే ముందు ఎందుకు 18,000 వేస్తున్నారంటే కనుక మనకి ఆల్రెడీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం గడిచిపోయింది కాబట్టి ఈ సంవత్సరం నుంచి ఈ డబ్బుల్ని 18,000 రూపాయలని ఒకటేసారి దీపావళి కానుకగా ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారన్నమాట. దీనిపైన ఇప్పటికే క్యాబినెట్లో సమావేశాలే జరుగుతున్నాయండి. తుది నిర్ణయం అయితే తొందరలోనే తీసుకుని అప్డేట్స్ అయితే రిలీజ్ చేయబోతున్నారన్నమాట. మరి మనకి ఇంకా ఎక్కువ టైం లేదు కాబట్టి ఈలోపుగా నేను చెప్పినటువంటి ఈ డాక్యుమెంట్స్, ఈ వెరిఫికేషను అన్నీ కూడా మీరు సిద్ధం చేసి పెట్టుకోవాలండి. అదేవిధంగా మరి మరొక 2 రోజుల్లో సచివాలయాల వద్దకి లిస్ట్ అనేది రాబోతుందన్నమాట. అర్హులను ఎంపిక చేసి గవర్నమెంట్ వారి దగ్గర ఉన్న మన డేటా ప్రకారం అర్హుల ఎంపిక అనేది ఉంటుంది. కొత్తగా మీరు అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరికైనా అన్ని రకాల అర్హతలు ఉండి మీ పేరు కనుక లిస్టులో లేకపోతే అప్పుడు మళ్ళీ మీరు తిరిగి అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. అప్పుడు అప్లై చేసుకోవాలనుకుంటే కనుక మీరు ఖచ్చితంగా అడ్రస్ ప్రూఫ్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవన్నీ మీరు కలిగి ఉండాలన్నమాట. దీంతోపాటు 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, బ్యాంక్ అకౌంట్ కూడా కలిగి ఉండి అప్పుడు మీ లిస్టులో కనుక మీ పేరు కనుక లేకపోతే అప్పుడు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మనకు తల్లి వందన పథకం ఏ విధంగా అయితే అమలు చేసిందో ఏపీలో కూటమి ప్రభుత్వం అదేవిధంగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా అమలు చేస్తుందన్నమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ యొక్క విషయాన్ని గమనించండి. మరి అర్హత ఉండి కూడా ఏ పక్క పథకాన్ని ఏ ఒక్క పేదవాడు కూడా కోల్పోకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం అనేది ముందుకు వెళ్తుందన్నమాట. కాబట్టి ప్రభుత్వం ఇచ్చే అన్ని అవకాశాలను, ప్రభుత్వం ఇచ్చే మరి అన్ని సంక్షేమ పథకాలు కూడా ద్వారా మీరు లబ్ధి పొందాలని చెప్పి
కోరుకుంటున్నానండి. తప్పకుండా మీరు ఈ యొక్క వెరిఫికేషన్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని సిద్ధంగా పెట్టుకోండి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో ఈ యొక్క అన్ని రకాల విషయాలను కూడా గుర్తుపెట్టుకోండి. మీకు ఏమైనా 6 స్టెప్ వెరిఫికేషన్కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఉంటే వాటన్నిటిని కూడా క్లియర్ చేసుకోండి. త్వరలోనే ఈ యొక్క పథకాన్ని ప్రారంభించేందుకు మరి ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయన్నమాట. మరి మనకి 99% దీపావళికే ప్రారంభిస్తామని చెప్పారండి. మరొక 2 రోజుల్లో దీనిపైన పూర్తి క్లారిటీ అనేది రాబోతుందన్నమాట. ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం పైన ఏ ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ నేను మీకు వెంటనే వీడియో రూపంలో తెలియజేస్తాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. అందరికీ సెలవు. నమస్తే.